రావణుడు సీతమ్మను ఎత్తుకు వెళ్లి లంకలో పెడితే హనుమంతుడు వెళ్లి సీత జాడను కనుగొన్నాడు. ఆ తర్వాత రామలక్ష్మణుడు వానర సైన్యంతో లంకకు వెళ్లేందుకు రాళ్లతో రామసేతును నిర్మించారు. ఈ నిర్మాణంలో ఉడత కూడా సహాయం చేసింది. ఇది అందరికీ తెలుసున్న కథే. అదంతా కల్పిత గాథ అని కొందరు, నిజంగానే అదే రామసేతు అని మరికొందరు. ఇలా రామసేతుపై అనేక వాదనలు ఉన్నాయి. అయితే ఈ కథ కల్పితం కాదని ఇటీవల ఇస్రో స్పష్టం చేసింది. భారత్ శ్రీలంక మధ్య నీటిలో మునిగిన వంతెన నిర్మాణానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మ్యాపర్ ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు. కానీ రామాయణం సహా అనేక భారతీయ మత గ్రంథాలలో ఈ వంతెనను రామసేతుగానే ప్రస్తావించారు. రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం ఈ వంతెన 1480 వరకు సముద్ర మట్టానికి పైనే ఉందని, ఆ తర్వాత తుఫాన్ల కారణంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. భారత్ నుంచి శ్రీలంక వేరైనప్పుడు సున్నపురాళ్ల గుట్టలు ముక్కలుగా మారి ఈ వంతెన ఏర్పడిందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. ఇక రాముడే రామసేతును నిర్మించాడని లంక సర్కార్ కూడా ఒప్పుకుంది. కానీ శ్రీలంకలో కొందరు మాత్రం రామసేతును రావణుడు నిర్మించాడని, రావణుడికి కావలసినప్పుడు అది తేలుతుందని, ఆ తర్వాత మునిగిపోతుందని నమ్ముతారు. ఇక ఈ రామసేతు ఉనికి గురించి చాలా ఏళ్లుగా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో నీరు చాలా తక్కువగా ఉన్నందున షిప్ మ్యాపింగ్ కష్టమైంది. అయితే ఇప్పటి వరకు బయటకు కనిపించే భాగాలపైనే పరిశోధన జరిపారు. కానీ ఇప్పుడు తొలిసారి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సాయంతో సముద్ర గర్భంలో మునిగిపోయి ఉన్న వంతెనకు సంబంధించిన వివరాలను కనుగొన్నారు. అధునాతన లేజర్ టెక్నాలజీతో అత్యంత ఖచ్చితత్వమైన ఫోటోలను కూడా సేకరించారు. అమెరికాకు చెందిన ఉపగ్రహం ASAT డేటాను ఉపయోగించి ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ ను విడుదల చేశారు. ఇస్రో రూపొందించిన 10 మీటర్ల మ్యాప్ లో వంతెన మొత్తం కనిపిస్తుంది. ఇందుకోసం 2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ మధ్య 6 సంవత్సరాల డేటాను సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన బోధ్పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ల శాస్త్రవేత్తలు దీనిపై ఓ జర్నల్లో నివేదిక ప్రచురించారు. భారత్ శ్రీలంక మధ్య ఉన్న ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్లు. ఇది సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ సేతు 99.98% నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు తెలుపుతారు. ఈ నిర్మాణం తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నూరి ద్వీపం తలైమన్నార్ వరకు వ్యాపించి ఉన్నట్లు గుర్తించారు. పెద్ద పెద్ద రాళ్లు, సున్నం ఉపయోగించి రామసేతు నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే జల రవాణాకు అత్యంత కీలకమైన పాక్ జలసంధి ఉన్న ఈ ప్రాంతంలోనే రామసేతు నిర్మాణం కూడా ఉంది. ఇలా ఇరుకుగా ఉన్న ఈ మార్గాన్ని పెద్ద పెద్ద ఓడలు తిరిగేలా చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. జల మార్గమే కాదు, ఇక్కడ అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. ఇన్ని రోజులు ఊహాజనితం అనుకున్న రామసేతు ఉనికి గురించి ఇస్రో ఖచ్చితమైన ఆధారాలు చూపించడంతో ఈ ఆలోచనకు సమాధానం దొరికిందనే చెప్పాలి. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వే2న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు వే2న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.